వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే మూసి ఆక్రమ కట్టడాలకు సంబంధించి అలాగే కూల్చివేతలకు కొందరు అడ్డుపడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని ఏ మాత్రం క్షమించదంటూ కూడా వ్యాఖ్యానించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. సన్న బియ్యం ఒక గేమ్ చేంజర్. ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. మరి పేద ప్రజల ఆకలి తీర్చడంలో ప్రజాప్రభుత్వం ఆశయం సాకారం అవుతుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. రాష్ట్ర యువతకు జపాన్ లో 500 ఉద్యోగాలంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా యువతకు ఒక అవకాశాన్ని కల్పించింది. మరి టెర్న్ రాజ్ గ్రూప్ జపనీస్ కంపెనీలతో మరి టామ్కామ్ ఒప్పందం చేసుకుంది. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. ఈ ఏడాదిలో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లు అంటూ కూడా మొత్తంగా 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలంటూ కూడా ఒక లక్ష్యం పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్. మరి ఈ నేపథ్యంలో పేద ప్రజల కళ సాకారం అవడానికి ఒక భరోసా కల్పించే దిశగా ముందడుగు వేస్తుంది. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. ధాన్యం సేకరణ సజావుగా జరగాలంటూ కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన చేశారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ లో సమస్యలు వస్తే భూభారతిలో మార్పులు చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. టీమ్ శివంగి అంటూ మహిళా కమాండోలతో భారీగా ఒక టీం ని తయారు చేశారు. మరి ఎస్పీ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. దేశమంతా కులగన్నే రాహుల్ లక్ష్యం అంటూ కూడా మంత్రి కొండా సురేఖ గారు పేర్కొన్నారు. మరి ఈ జనాభా ప్రాతిపదికన కులగన్న చేపట్టి వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు వారికి కల్పించే ఒక అవకాశాన్ని మరి ఈ రోజు తీసుకురావాలంటే దేశమంతా కులగన్న చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ వ్యాఖ్యానించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. 3 నెలల్లో రైతు బజార్ పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. 1,34 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు చేపట్టింది వ్యవసాయ శాఖ.